అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్న అట్లే ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడట. ఇలాంటివే ఏమైనా ఉంటే ముందే చూసుకోవాలి, కానీ అంత అయ్యాక ఇప్పుడెందుకు అంత బాధ అని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు ఏం జరిగిందంటే, మీ హెయిర్ ఒరిజినలా లేకపోతే హెయిర్ డ్రై వేసారా? ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. భారీ ప్రాజెక్టులు తెరపైకి వస్తాయి, అంతలోనే ఆగిపోతాయి. కొన్నిటికి కారణాలు ఓపెన్గా బయటపడితే మరికొన్ని రహస్యంగా ఉండిపోతాయి. అయితే అట్లీ విషయం మాత్రం అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. త్వరలో పుష్ప 2తో మరోసారి తన స్టామినాని ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు. డిసెంబర్ 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీ తర్వాత అట్లీతో ప్రాజెక్టు కమిట్ అయ్యాడు అనే టాక్ వచ్చింది. కానీ అప్పటికే అట్లీ జవాన్తో సూపర్ హిట్ అందుకొని బాలీవుడ్లో సూపర్ క్రేజ్ సంపాదించుకోవడంతో భారీగా రెమ్యునరేషన్ పెంచేశాడు. తగ్గేదేలే అని అట్లీ చెప్పడంతో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వెనక్కి తగ్గి మూవీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సేమ్ స్టోరీని సల్మాన్ ఖాన్కి చెప్పి ఓకే చేయించుకున్నాడు అట్లీ. ఇప్పుడు ఈ కథలో సల్మాన్ భాయ్ వేలు పెట్టి మార్పులు చేర్పులు చేస్తుండటం అట్లీకి నచ్చటం లేదట. ఈ మూవీ అల్లు అర్జున్తో చేసుంటే బాగుండేది అని స్నేహితులతో చెబుతున్నాడట. నిజానికి అల్లు అర్జున్తో ఈ సినిమా చేసుంటే బాగుండేది అని తన దగ్గర స్నేహితుల దగ్గర అట్లీ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదంతా చూసిన జనాలు మాత్రం ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఒక్కసారి ఒకరితో కమిట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. కాబట్టి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు బ్రదర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. తన గత చిత్రమైన జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్కి భారీ సక్సెస్ని అందించిన అట్లీ ఇప్పుడు ఈ సినిమాతో సల్మాన్ ఖాన్కి కూడా ఒక భారీ సక్సెస్ని అందించి తను కూడా ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా ఎదగాలి అని చూస్తున్నాడు. మరి అట్లీ అనుకున్నట్లుగానే జరుగుతుందా లేదా? వెయిట్ అండ్ సీ. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్తో వస్తాడు అని టాక్. ఆల్రెడీ ఈ కాంబోపై అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు కొట్టగా ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టే కథలు అల్లిన గురూజీ ఈసారి కొత్తగా ఒక కాన్సెప్ట్ని తీసుకురాబోతున్నాడు అని టాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.